ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మొన్న ఫస్ట్ లిస్ట్‌లో అనౌన్స్ చేసినటువంటి కొన్ని సీట్లు మార్చడం వల్ల, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టోటల్‌గా మొన్నటిదాకా 5 సీట్లకి సంబంధించి చెప్పాల్సుంది. ఇప్పుడు 8 సీట్లు అన్నటువంటిది తేల్చాల్సుంది. అలాగే జనసేన 3 సీట్లు తేల్చాల్సుంది. అందులో పాలకొండ జనసేన తేల్చాలి, చీపురుపల్లి తెలుగుదేశం తేల్చాలి, విశాఖ సౌత్ జనసేన తేల్చాలి, భీమిలి, పాడేరు ఈ 2 తెలుగుదేశం తేల్చాలి, అవనగడ్డ జనసేన తేల్చాలి, దర్శి, అనంతపురం, గుంతకల్లు, ఆలూరు, రాజంపేట తెలుగుదేశం తేల్చాలి. ఇక్కడ ఎక్కడ చూస్తే రాజంపేట, ఆలూరు, గుంతకల్లు, అమలాపురం, ఇది అనంతపురం, దర్శి, పాడేరు, భీమిలి, చీపురుపల్లి ఈ 8 తెలుగుదేశం తేల్చాలి. మొన్న 5 తేల్చాలి, 3 అటు ఇటు అవ్వడం వలన జరిగినటువంటి. అదే సందర్భంలో జనసేన పాలకొండ, విశాఖ సౌత్, అవనగడ్డ ఈ 3 తేల్చాలి. అది కూడా అయిపోతే ఫైనల్ అయిపోయినట్టు. ఓవరాల్గా మొత్తం లెక్క తేలుతుంది. ఇప్పటిదాకా అయితే 164 స్థానాలు ఈ 3 కూటమి ఇచ్చారు. ఈ 164కు గాను బీసీలు 38 మంది, అందులో 35 డైరెక్ట్ బీసీలు, 3 మైనార్టీలు కూడా బీసీ ఈ కోటాలో ఉన్నటువంటి మైనార్టీలు కాబట్టి, అంటే డైరెక్ట్ ముస్లిం కాకుండా ఎవరైతే వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి సంబంధించినటువంటి లెక్క కాబట్టి అది ఎంత అనేటువంటి తేలాల్సి ఉంది.